హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రెసిపీ కార్డ్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ పుదీనా రైస్ చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. ఎస్పెషల్లీ పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా నచ్చుతుంది. కిడ్స్కి లంచ్ బాక్స్కి ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. మరి ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని 2 కప్పులు బాస్మతి రైస్ని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకున్నాను. 2 కప్పులకి 4 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రైస్కి సరిపడా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి బాగా క్లీన్ చేసుకున్న పుదీనా 1 కప్పు, మీరు కావాలంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 కప్పు కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులోకి ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి మీ స్పైస్కి తగ్గట్టుగా ఎక్కువైనా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఒక 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఒక 1 ఇంచు అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మనం ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసాము. ఇప్పుడు ఈ పేస్ట్ కోసం ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి హాఫ్ నిమ్మకాయ బద్ద ఇలా జ్యూస్ పిండుకోవాలి. మీరు నిమ్మకాయ బద్ద ఇష్టం లేకపోతే ఒక 2 స్పూన్ల వరకు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టి కోర్సుగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి మనకిది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ఇలా ఒక్కసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్స్ చేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది. మీకు ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఇలా రైస్ ఐటమ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. నేను ఇక్కడ బాస్మతి రైస్ వాడాను. మీరు బాస్మతి రైస్ ప్లేస్లో కావాలంటే రెగ్యులర్ సోనా మసూరి రైస్ కూడా వాడచ్చు. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ తీసుకొని అందులోకి 1 స్పూన్ వరకు నెయ్యి, అలాగే ఒక 3 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 నుంచి 3 దాల్చిన చెక్క, అలాగే ఒక 3 నుంచి 4 లవంగాలు, ఒక 3 ఇలాచీ, ఒక హాఫ్ స్పూన్ షాజీరా, ఒక హాఫ్ స్పూను సోంపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీడిపప్పు ముక్కలు, జీడిపప్పులు వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇదంతా కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చీలికల్లాగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద క్యారెట్ని ఇలా చిన్న చిన్న చక్రాల్లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాము. చూడండి, మనకి క్యారెట్లు కొంచెం సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ పుదీనా కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక 2 నుంచి 3 స్పూన్లు వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ముక్కలకు పట్టేట్టుగా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. అప్పుడు మనకి క్యారెట్కి కూడా పుదీనా అనేది బాగా పడుతుంది. చూడండి, మనకి ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయింది. క్యారెట్ కూడా బాగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న రైసు, అలాగే 1 స్పూను హోమ్ మేడ్ గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి రైస్కి పుదీనా ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది.
చాలా ఈజీగా చేసేసుకునే రెసిపీ ఇది. ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేయండి. తర్వాత మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యి ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టుంటుంది. అంతేనండి, మనకి పుదీనా రైస్ అనేది రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే. ఇది రైతాతో సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం తెలుగు రెసిపీ కార్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.